లో కూడా అయ్యప్ప ఆలయాలు నిత్యం భక్తులతో సందడిగా కనిపిస్తూ ఉంటాయి. ఈ సంవిధానంలోనిదే అనంతపురం జిల్లా కదిరిలో వైభవోపేతంగా కొలువైన అయ్యప్ప క్షేత్ర దర్శనానికి ఈ రోజు మనం తీర్థయాత్రగా వెళదాం. ఆ దివ్యాలయాన్ని దర్శించుకుందాం. అనంతపురం జిల్లా కదిరిలోని ఈ మణికంఠ దేవాలయం కేరళ సంప్రదాయానికి అనుగుణంగా నిర్మించడం జరిగింది. డాక్టర్ శంకరయ్య గారి ఆధ్వర్యంలో నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ ఆలయం శబరిమల ప్రధాన తంత్రి రాజీవ్ గారి కర కమలాలచే మే 3వ తేదీ 2012వ సంవత్సరంలో అయ్యప్ప విగ్రహ ప్రతిష్ఠా కార్యక్రమం జరిగింది. దేశంలో మరెక్కడా లేని విధంగా 300 కిలోల అతి బరువైన పంచలోహ విగ్రహం ప్రతిష్ఠితమైన ఈ ఆలయ ప్రవేశం శబరిమల ప్రవేశం అంతటి పుణ్యఫలం. శ్రీ భూతనాథ సదానంద సర్వభూత దయాపర రక్ష రక్ష మహాబాహు శాస్తే తుభ్యం నమోన్నమః అంటూ శ్రీ అయ్యప్ప స్వామి నామస్మరణతో మారుమ్రోగుతున్న పుణ్యధామం కదిరి. అనంతపురం జిల్లాలోని ఈ ఆలయం అనంతపురం పట్టణానికి సుమారు 100 కిలోమీటర్ల దూరంలో ప్రశాంతమైన వాతావరణంలో అలరారుతోంది. ఈ ఆలయానికి చేరుకోవడానికి మన రాష్ట్రంలోని అనేక ప్రాంతాల నుండి బస్సులు అందుబాటులో ఉన్నాయి. అలాగే అనంతపురం వరకు రైళ్లు ప్రయాణించి అక్కడ నుండి బస్సులు ఈ ఆలయానికి చేరుకోవచ్చు. డాక్టర్ శంకరయ్య సంకల్పంచే నిర్మించిన ఈ ఆలయం 2012వ సంవత్సరం మే 3వ తేదీన కేరళ రాష్ట్రంలోని శబరిమలై పూజారి తండారు రాజీవ్ తాంత్రి గారి కరకమలాలచే విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం జరిగింది. ఈ ఆలయానికి ప్రవేశించిన భక్తులు ప్రధాన ఆలయానికి చేరుకోవడానికి 3 ప్రవేశ ద్వారాలున్నాయి. మధ్యదారిన వెళ్లేవారు స్వామి మాలను ధరించిన భక్తులు మాత్రమే ఈ 10 నెట్టాంబడి మెట్లను అధిరోహించి వెళ్లవలసిన నియమం ఉంది. ఈ మెట్ల క్రింద భాగంలో యంత్రశక్తి ఉందని చెబుతారు. మిగతా 2 ద్వారాల గుండా సాధారణ అయ్యప్ప భక్తులు బయలుదేరడానికి వీలుగా ఉంటుంది. ప్రాంగణంలోకి ప్రవేశించిన భక్తులకు ధ్వజస్తంభం దర్శనమిస్తుంది. ఈ ధ్వజస్తంభం పంచలోహ తాపడంతో అయ్యప్ప ప్రతిమలతో ప్రకాశవంతంగా కనిపిస్తూ ఉంటుంది. ధ్వజస్తంభం పైభాగాన చిరుగాలుల సవ్వడితో కదులుతున్న చిరుగంటలు సైతం స్వామియే శరణమయ్యప్ప అంటూ ప్రతిధ్వనిస్తున్నట్లుగా గోచరమవుతాయి. అయ్యప్ప నామస్మరణే పరమావధిగా భక్తులు ఇక్కడ ఆలయంలోకి ప్రవేశించి స్వామి దర్శనం కోసం పరితపిస్తూ ఉంటారు. గర్భాలయ ప్రవేశ ద్వారం మధ్య భాగంలో శ్రీ గజలక్ష్మీదేవి కొలువుతీరి ఉంది. అయ్యప్ప గర్భగృహానికి ముందు 10 నెట్టాంబడిగా పిలుచుకునే 18 మెట్లు ఉన్నాయి. ఈ మెట్లకు ముందు భాగంలో ఒకవైపున పులి ప్రతిమలు ఉన్నాయి. ఈ మూగజీవాలతో స్వామివారు సహచర్యం చేశారనడానికి ప్రతీకగా ఈ ప్రతిమల్ని అమర్చారు. గర్భాలయ ప్రవేశ ద్వారం తలుపులకు ఇరువైపులా శ్రీ మహావిష్ణువుకు సంబంధించిన దశావతార ఘట్టాలు చిత్రితమై ఉంటాయి.
గర్భాలయానికి ఇరువైపులా ద్వారపాలకులు సదా శ్రీవారి సేవలో నిమగ్నమై ఉన్నట్లుగా కొలువుతీరి ఉంటారు.